దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు నామమున ప్రేమవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆయన వాక్యమే సత్యము అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీతో కలిసి ధ్యానం చేయడానికి ప్రభువు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఈ వాక్యం ద్వారా మీరందరూ కూడా మేలు పొందాలని ఆశిస్తూ నిత్యం మీ కొరకు ప్రార్థిస్తున్న మీ సహోదరుడు విశ్వాసరావు. నా కొరకు మీరు ప్రార్థించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, మనము దేవుని యొక్క వాక్యములో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 22వ వచనం. యోసేపు తన అవసాన కాలం ముందు సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమమును గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించెను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రియ ప్రభువానికి స్తోత్రాలు. నీ అపారమైన ప్రేమ, నీ మహాకృప, దయా కనికరాలను బట్టి మాకిచ్చిన గొప్ప రక్షణకై స్తోత్రాలు. రక్షించబడిన మేము ఎలాగున జీవించి మిమ్మల్ని మహిమపరచాలో ఆ సంగతులన్నీ కూడా ఈ వాక్యం ద్వారా మాకు బోధిస్తున్నందుకు స్తోత్రాలు. నాయన, నీ గ్రంథములో నీ మాటలు చదువుకున్నాం. ఆ మాటలను మీరే మాకు తేటగా వివరించి బోధించండి. మమ్మలను సర్వసత్యంలోనికి నడిపించండి. ఆ సత్యవాక్య ప్రకారంగా మేము నిన్ను అనుసరిస్తూ వెంబడిస్తూ నిన్ను మహిమపరిచే కృపను, దీవెన, ఆశీర్వాదాలు మాకు దయచేయమని మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రాలు అర్పించి వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో యోసేపు యొక్క విశ్వాసమును గురించి మనం చూస్తూ ఉన్నాం. యోసేపు యొక్క విశ్వాసం. అందుకనే యోసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి అని మనం చూస్తున్నాం. యోసేపు కూడా తన మరణకాలము సమీపించినప్పుడు యోసేపు దేవుని పట్ల కనబరిచినటువంటి విశ్వాసం, యోసేపు దేవుని పట్ల కలిగి ఉన్నటువంటి విశ్వాసం ఇక్కడ తన సహోదరులకు, తన రక్త సంబంధులకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమిటి యోసేపుకున్న విశ్వాసము అంటే, ప్రియులారా, ఇక్కడే మనం చదువుకున్నాం, ఇశ్రాయేలు కుమారుల నిర్గమమును గూర్చి. నిర్గమము ప్రియులారా, ఆది కాండము తర్వాత నిర్గమకాండం మనం చూస్తున్నాం దైవ గ్రంథంలో. నిర్గమము అంటే బయటికి వెళ్ళుట, బయటికి వెళ్ళుట లేక బయటికి పిలువబడుట. ఇశ్రాయేలు నిర్గమము. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో వారు 430 సంవత్సరాలు బానిసలుగా వారు ఉన్నారు. అయితే ఏనాటికైనా దేవుడు మిమ్మలను దర్శిస్తాడు, దేవుడు మిమ్మలను వెలుపలికి తీసుకొస్తాడు, కాబట్టి మీరు దేవుని యందు నిరీక్షణ ఉంచండి అని యోసేపు తన యొక్క సహోదరులతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ తన శల్యములను గురించి, నేను చనిపోయిన తర్వాత నా ఎముకలు ఇక్కడ ఉండకూడదు, నా సమాధి ఇక్కడ ఉండకూడదు, ఎందుకంటే దేవుడు మనలను లేక మిమ్మలను బయటికి తీసుకొస్తాడు, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ ఉండకుండా బయటికి తీసుకురండి, వాగ్నత దేశంలో మీరు నా ఎముకలను పాతిపెట్టండి అన్నట్టుగా యోసేపు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సంగతులు మనము ఆదికాండ గ్రంథంలో 50వ అధ్యాయంలో మనం చూడొచ్చు. ఇలా ఆదికాండము 50వ అధ్యాయము 22వ వచనం నుండి
26 వచనాలు చూద్దాం. యోసేపు తన తండ్రి కుటుంబపు వారును ఐగుప్తులో నివసించిరి. యోసేపు 110 సంవత్సరములు బ్రతికెను. యోసేపు ఎఫ్రాయిము యొక్క 3వ తరము పిల్లలను చూశాను. మరియు మనష్షే కుమారుడైన మాకీరునకు కుమారులు పుట్టి యోసేపు ఒడిలో ఉంచబడిరి. యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోచున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మును తీసుకొని పోవునని చెప్పెను. మరియు యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఎక్కడ నుండి తీసుకొని పోవలెనని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించెను. ప్రియులారా, ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించెను, లేకపోతే చేయించుకొనెను. యోసేపు 110 సంవత్సరముల వాడే మృతి పొందెను. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి. ప్రియులారా, గమనించండి, యోసేపు యొక్క విశ్వాసం ఏమిటి? యోసేపు యొక్క విశ్వాసం చూడండి. ఆదికాండ గ్రంథం 15వ అధ్యాయం 13 నుండి 16 వచనాలు. 13 నుండి 16 వచనాలు. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయెదవు, మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడదవు. అమోరీల అక్రమం ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చెదరని నిశ్చయముగా తెలుసుకొనుమని అబ్రహాముతో చెప్పాను. ప్రియులారా, యోసేపు ఇటువంటి విశ్వాసముతో ఎందుకు మాట్లాడుతున్నాడు? ఏమని మాట్లాడాడు? ఆదికాండము 50వ అధ్యాయములో 25వ వచనంలో చూసినట్లయితే, మరియు యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడి నుండి తీసుకొని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణం చేయించుకొనెను. దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును. ప్రియులారా, నిశ్చయం. ఎందుకంటే దేవుని మాట నిశ్చయం, దేవుని మాటే సత్యం. దేవుని మాట తప్ప ఏది నెరవేరదు. దేవుడు మాట ఇచ్చాడు అని అంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది ప్రియులారా. కాబట్టి యోసేపు విశ్వాసమును బట్టి ఆయన మరణకాలములో, ఆయన మరణించబోయేటువంటి ఆ చివరి దినాలలో విశ్వాసము కలిగి విశ్వాసమును బట్టి మాట చెప్తున్నాడు. ఎవరు చెప్పారు ఈ మాట? ఎవరికి చెప్పారు ఈ మాట అంటే, మనము ఆదికాండం 15వ అధ్యాయంలో చదువుకున్నాం. ఆయన అంటే అబ్రహాముకు చెప్తున్నాడు, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులవుతారు. 400 ఏండ్లు వారు తమది కాని దేశములో ఆ పరాయి వారికి దాసులుగా ఉంటారు. తర్వాత నేను వచ్చి వారిని విడిపిస్తాను అనేటువంటి ఈ మాట అబ్రహాముకు దేవుడు చెప్పాడు, వివరంగా చెప్పాడు. నీ 4వ తరం వారు వస్తారు. నీ 4వ తరం వారు వచ్చి నీకు వాగ్దానం చేసినటువంటి ఈ కనాను దేశాన్ని స్వతంత్రించుకుంటారు అని ఆనాడే ఇస్సాకు పుట్టక మునుపే దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు.
అబ్రహాముకు దేవుడు చెప్పిన మాట ఇస్సాకుకు చెప్పాడు దేవుడు. అబ్రహాముకు దేవుడు చెప్పినటువంటి మాట ఇస్సాకు యాకోబుకి చెప్పాడు. అబ్రహాముకు దేవుడు చెప్పినటువంటి మాట యాకోబు తన కుమారుడైన యోసేపుకు చెప్పాడు. యోసేపు దేవుడు అబ్రహాముకు చెప్పినటువంటి మాటను బట్టి, దాన్ని నమ్మి, విశ్వాసమును బట్టి యోసేపు చివరి ఆ కాలంలో, మరణ కాలంలో, చివరి దినాలలో ఈ మాట చెప్తున్నాడు. ప్రియులారా, తరాలు మారినా, యుగాలు మారినా దేవుని వాగ్దానం అనేది మారేది కాదు, తప్పేది కాదు. దేవుడిచ్చిన మాట ఆయన నెరవేరుస్తాడు. మాట తప్పడు. ఆయన నరుడు కాడు, ఆయన దేవుడు. దేవుడు ఇచ్చిన మాట, దేవుడు సెలవిచ్చిన మాట ఏది కూడా నిరర్ధకము కానేరదు అని బైబిల్ చెప్తుంది. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి నమ్మదగినటువంటి దేవుడు చెప్పినటువంటి ఆ మాట నమ్మదగినది కనుక నమ్మినటువంటి యోసేపు విశ్వాసమును బట్టి ఆ మాటలు తన సహోదరులకు, అంటే యోసేపు అతని తండ్రి కుటుంబం వారికి ఈ మాటలు చెప్తున్నాడు. అబ్బాయ్, దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా చూడడానికి వస్తాడు. ఈ దేశంలో నుండి దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు. కాబట్టి నా ఎముకలు ఇక్కడ ఉంచకండి. దేవుడు వాగ్దానం చేసినటువంటి కనాను దేశానికి తీసుకుని రండి అని ఇశ్రాయేలు కుమారుల చేత యోసేపు ప్రమాణం చేయించుకున్నాడంటే ఆ మాట ఎంత గట్టిగా నమ్మాడో మీరు ఆలోచన చేయండి ప్రియులారా. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు, ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని విమోచిస్తాడు, ఖచ్చితంగా ఈ దేశం నుంచి మీరు బయటకు వస్తారు, వాగ్దత్త దేశాన్ని స్వతంత్రించుకుంటారు, ఇది ఖచ్చితం, ఇది నిశ్చయం. ఎంత గట్టిగా నమ్మాడు చూడండి యోసేపు యొక్క విశ్వాసం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము ప్రియులారా 13వ వచనం నుంచి, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకునే నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందు నుండి మృతులైన వారు మొదట లేతును, ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘము మీద కొనుపోబడదము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. ప్రియులారా, దేవుడు తన ప్రజలకు ఇచ్చినటువంటి శుభప్రదమైనటువంటి నిరీక్షణ, ఇది శుభప్రదమైనటువంటి నిరీక్షణ. రోమాపత్రిక 8వ అధ్యాయము 24వ వచనంలో, ఎలా అనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షించబడితిమి. మనము నిరీక్షణ గల వారమై రక్షించబడితిమి. ఏంటి మన నిరీక్షణ? 23వ వచనంలో, అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. దేహము యొక్క విమోచన, ఇశ్రాయేలు యొక్క విమోచన ఉంది వారికి. అదే నిరీక్షణతో వారు ఉన్నారు. మన దేహము యొక్క విమోచన జరగబోతా ఉంది. ఈ దేహము నుండి, ఈ లోకము నుండి మనము విమోచించబడి ప్రభుతో పాటు సదాకాలము ఉండబోతున్నాం. మనం అటువంటి నిరీక్షణ కలిగి ఉన్నాం ప్రియులారా. యోసేపు ఇశ్రాయేలు ప్రజల యొక్క నిర్గమమును గూర్చి నిరీక్షణతో మాట్లాడుతున్నాడు. ఆయన మాటల్లో ఎంతో గొప్ప నిరీక్షణ మనకి కనబడతా ఉంది ప్రియులారా. అలాగైతే నీ మాటలలో
నీకు నిరీక్షణ ఉన్నదా? ఒక క్రైస్తవుడుగా, దేవుని బిడ్డగా, ఒక విశ్వాసిగా నీ మాటలలో నిరీక్షణ ఉన్నదా? నా ప్రభువు ఎప్పుడైనా రావచ్చు, ఏ క్షణంలోనైనా నా ప్రభు వస్తాడు, నా ప్రభు రాకడ కొరకు నేను ఎదురు చూస్తున్నాను, నా ప్రభు వస్తే నేను ఈ లోకాన్ని, దేహాన్ని విడిచి నా ప్రభు దగ్గరికి నేను వెళ్ళిపోతాను, నా ప్రభు ఏ క్షణంలోనైనా రావచ్చు. ఇశ్రాయేల్ యొక్క విమోచన కొరకు దేవుడు ఒక డేటు పెట్టాడు, కానీ మన యొక్క విమోచన కొరకు డేటు లేదండి. మన ప్రియ ప్రభు ఎప్పుడైనా రావచ్చు. ప్రభే చెప్పాడు, పరలోకములో ఉన్నటువంటి దూతలు కానీ, మనుష్య కుమారుడు కానీ ఆ రెండవ రాకడ గురించి ఎరగడు. తండ్రికి తప్ప ఈ సమయం, ఈ యొక్క గడియ ఎవ్వరికీ తెలియదు అని ప్రభువు చెప్పాడు. కాబట్టి ఆయన ఎప్పుడైనా రావచ్చు, ఆయన వస్తాడు అనేటువంటి నిరీక్షణ. దీన్నే తీతు పత్రికలో అపొస్తలుడైనటువంటి పౌలు ఇది శుభప్రదమైన నిరీక్షణ అన్నాడు. చూడండి, తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఈ విధంగా మనం చూస్తూ ఉన్నాం. 12 నుండి చదువుకుందాం. మనం భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచూ ఉన్నాం. ఇదే నిరీక్షణ, మన ప్రభు యొక్క ప్రత్యక్షత, అదే మన నిరీక్షణ. ఎలాగెదురు చూస్తున్నాము అంటే ఇక్కడ చెప్పాడు, ఈ లోకములో స్వస్థ బుద్ధితో, నీతితో, భక్తితో బ్రతకాలి. ఇదే నిరీక్షణ, ఇదే జీవితం, ఇదే బ్రతుకు. నిరీక్షణ అనేది మనకు గొప్ప బలాన్ని తెస్తుంది ప్రియులారా. మన బాధ్యతను గుర్తు చేస్తూ ఉంది. విశ్వాసమును బట్టి నిరీక్షణ గలవారమై ఈ లోకంలో జీవిస్తూ ఉన్నామన్నాడు. యోసేపు యొక్క మాటల్లో నిరీక్షణ ఉన్నది. మరి నీ మాటల్లో నిరీక్షణ ఉన్నదా? అందుకని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 22వ వచనంలో యోసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమమును గూర్చి ప్రశంసించి మన విమోచన అనేది ప్రశంసతో కూడుకున్నది ప్రియులారా. మామూలు సంగతి కాదండి. మన యొక్క విడుదల, మనము ఈ లోకంలో సజీవులుగా ఉండగానే ప్రభు వస్తే రెప్పపాటున మనము మార్పు చెంది ఆకాశ మండలానికి మేఘముల మీద ప్రభు దగ్గరకు కొనిపోయేటువంటి ఆ గడియ ఉన్నది చూసారా? ప్రశంసించి చెప్తున్నాడండి. ఇది గొప్ప సమయం, గొప్ప దినం ఇది. ప్రశంసించి తన శల్యములను గూర్చి ఆజ్ఞాపించెను. ఓ నా శరీరం మృతమైన తర్వాత మిగిలిపోయినటువంటి నా ఎముకలు ఇక్కడ ఉండకూడదు. నా తాలూకు ఆనవాళ్ళు ఈ ఐగుప్తులో ఉండకూడదు. ఎందుకంటే నేను ఐగుప్తుకి చెందిన వాడిని కాదు, ఈ లోకానికి చెందిన వాడిని కాదు. నా జ్ఞాపకాలు ఏమీ, నా గుర్తులు ఏమి కూడా ఇక్కడ ఉండకూడదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. తన శల్యములను గురించి ఇశ్రాయేలు ప్రజల చేత ప్రమాణం చేయించుకున్నాడు యోసేపు. ప్రియులారా, యోసేపు సహోదరులు అదే పని చేశారు. ఎందుకంటే యోసేపు యొక్క శరీరాన్ని వారు సుగంధ ద్రవ్యాలతో భద్రపరిచారు. సుగంధ ద్రవ్యాలతో వారు భద్రపరిచారండి, శరీరాన్ని భద్రపరిచారు. కారణం ఏంటంటే ఆ శరీరం మట్టిలో కలిసిపోవడానికి వీల్లేదు. ఆ శరీరం తాలూకు ఎముకలు ఆ శల్యములో అక్కడ ఉండడానికి వీల్లేదు. కనుకనే మనం ఆదికాండము 50వ అధ్యాయం 16వ వచనంలో చూశాం. సుగంధ ద్రవ్యాలతో అతని శవాన్ని సిద్ధపరిచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో పెట్టి ఉంచారు, దాచారు.
తర్వాత వారు చూడండి, నిర్గమాకాండము 13వ అధ్యాయంలో 19వ వచనంలో చూడండి, యోసేపు చెప్పినట్టుగానే మోషే యొక్క నాయకత్వంలో పస్కా గొర్రెపిల్ల యొక్క రక్త ప్రోక్షణ ద్వారా వారందరూ కూడా ఐగుప్తు దేశం నుంచి విమోచించబడ్డారు. ఆ విమోచన జరుగుతూ ఉంటుండగా చూడండి 19వ వచనంలో, నిర్గమాకాండం 13వ అధ్యాయము 19వ వచనంలో, మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చెను. అతడు అనగా యోసేపు, దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడి నుండి తీసుకొని పోవలెనని ఇశ్రాయేలు చేత రూఢిగా ప్రమాణము చేయించుకొని ఉండెను. ప్రియులారా, గమనించండి, యోసేపు నిరీక్షణతో చెప్పినటువంటి మాట, ఈ మాట అబ్రహాముకు దేవుడు చెప్పాడు, అబ్రహాము ఇస్సాకుకు చెప్పాడు, ఇస్సాకు యాకోబుకు చెప్పాడు, యాకోబు యోసేపుకు చెప్పాడు, యోసేపు తన సహోదరులకు చెప్పాడు, సహోదరులు మోషేకు చెప్పాడు, మోషే ఆ ఎముకలను తీసుకొని బయటికి వచ్చాడు. ప్రియులారా, దేవుని వాక్యానికి కాలదోషం పట్టదు. దేవుని వాక్యము మారేది కాదు. తరాలు మారినా వాక్యం మారేది కాదు. అబ్రహాముతో దేవుడు ఏదైతే చెప్పాడో ఇశ్రాయేలు సహోదరులు మోషేకి అదే చెప్పారు. మోషే దాని ప్రకారంగా ఆ ఎముకలను వారు తీసుకొచ్చారు. తీసుకొచ్చినటువంటి ఆ ఎముకలను దేవుడు వాగ్దానం చేసినటువంటి వాగ్దత్త దేశములో, ప్రియులారా, అబ్రహాము శ్మశాన భూమి కొరకు ఏ ప్రాంతాన్నైతే వెలయించుకున్నాడో ఆ ప్రాంతంలో యోసేపు యొక్క ఎముకలను వారు సమాధి చేశారు. ప్రియులారా, దేవుని యొక్క వాక్య నెరవేర్పు ఎంత చక్కగా నెరవేరిందో చూడండి. మన విశ్వాసం ఆలోచన చేద్దాం. మన మాటలు నమ్మిన తొలి దినాలలో మన విశ్వాసం మన మాటల్లో ఒక రకంగా కనబడింది. కానీ కాలం గడిచే కొలది మన మాటలు మారిపోతూ ఉన్నాయి, మన బోధలు మారిపోతూ ఉన్నాయి, మన విశ్వాసంలో మార్పులు వచ్చేస్తున్నాయి. నిలకడలేని విశ్వాసం. ఆలోచన చేయండి ప్రియులారా, యోసేపు యొక్క విశ్వాసం ఎంత దృఢంగా ఉన్నదో చూడండి. మాత్రమే కాదు, యోసేపు సహోదరుల విశ్వాసం మాత్రమే కాదు, మోషే యొక్క విశ్వాసం ఎంత నిలకడగా ఉన్నది. యోసేపు విశ్వాసాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యోసేపు తన మాటల్లో తన విశ్వాసాన్ని కనబరుస్తూ ఉన్నాడు. చివరి దినాలలో మీరు గమనించండి, చివరి దినాలలో ఆ మరణకాలంలో యోసేపు మాటలు ఎంత దృఢమైనటువంటి నిశ్చయత కలిగి ఉన్నాయో మనము ఈ మాటలను బట్టి మనం గమనిస్తూ ఉన్నాం. విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల యొక్క నిర్గమమును గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపూర్వకంగా చెప్పాడు, ఈ ఎముకలు ఇక్కడ ఉండకూడదు. నా దేవుడు నా పితరులకు వాగ్దానం చేసినటువంటి వాగ్దత్త దేశంలో నా ఎముకలు ఉండాలి. నా పితరులు ఎక్కడైతే సమాధి చేయబడ్డారో అక్కడే నేను సమాధి చేయబడ్డాను. ఎంత గొప్ప తీర్మానం. రూతు కూడా తన అత్త అయినటువంటి నయోమితో చెప్పిందండి, నీ దేశమే నా దేశం, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నువ్వెక్కడ పాతి పెట్టబడతావో నేను అక్కడే పాతి పెట్టబడతాను. ప్రియులారా, మనము విశ్వాసులం, మనము వాగ్దాన ప్రజలం. దేవుని యొక్క వాగ్దానములు మనకున్నాయి. దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అయితే మరి నీ విశ్వాసం ఎట్లా ఉన్నది?
అందుకని దేవుని యొక్క వాక్యములో మనం చదువుకున్న విశ్వాసమును బట్టి యోసేపు ఇశ్రాయేలు ప్రజలు నిర్గమమును గురించి ఆయన మాట్లాడతాం. ఈనాడు మాటల వరకైనా మన విశ్వాసం మన చేతల్లో ఉన్నదా? మన విశ్వాసం మన హృదయంలో నిశ్చలంగా ఖచ్చితంగా ఉన్నదా? ఆలోచన చేద్దాం ప్రియులారా. యోసేపు యొక్క విశ్వాసం తిరుగులేనిది, నిరీక్షణతో కూడుకున్నది. అందుకనే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యోసేపు తన అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమమును గూర్చి ప్రశంసించి మాట్లాడాడు. యోసేపు యొక్క అవసాన కాలము సమీపించినప్పుడు ఈ మాట చెప్పగలిగాడు. కానీ మన మరణకాలం ఎప్పుడో మనకు తెలియదు ప్రియులారా. కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి మన జీవితాలు ఎప్పుడు ముగిసిపోతాయో ఈ లోకంలో మనకు తెలియదు. కానీ ఎల్లప్పుడూ మనము నిరీక్షణ కలిగి లోకంలో జీవించాలి. మనము ఈ దేశానికి సంబంధించినటువంటి వారం కాము, ఈ లోకానికి చెందినటువంటి వారము కాము. మనము పరదేశులం, మనము యాత్రికులం, మనం ఉండబోయేది పరలోకం. ఆ స్పృహతో, ఆ యొక్క నిరీక్షణతో, అట్టి విశ్వాసంతో మనము జీవించాలని దేవుని వాక్యము మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంది. ప్రియులారా గమనించండి, ఎవరి మరణం ఎప్పుడు సంభవిస్తుందో తెలియదు, కానీ మన ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. మన ప్రభు రాకమునుపే మనము ఈ లోకంలో సిద్ధపాటు కలిగినటువంటి జీవితాలు, మనము విమోచించబడుతున్నాం, మనము విమోచించబడ్డాం. పాపము నుండి, శాపము నుండి, నరకము నుండి మనము విమోచించబడ్డాం. అయితే మనం పూర్తి విమోచన ఇంకా జరగలేదు. మన పూర్తి విమోచన ఎప్పుడు అంటే ఈ దేహము నుండి, ఈ లోకము నుండి మనం వెళ్ళిపోయేటువంటి రోజు అతి త్వరలో రాబోతూ ఉంది. అయితే ఆ రోజు కొరకు మనము సిద్ధపడాలి. ఆ రోజు కొరకు మనం ఎదురు చూడాలి. ఆ రోజుని మనము మన మనసులో, మన హృదయంలో పెట్టుకుని ఈ లోకంలో నిరీక్షణ కలిగి జీవించాలి. ఇదే బైబిల్ గ్రంథం మనకు చెబుతున్నటువంటి గొప్ప ఉపదేశం. ప్రియులారా, మనము అటువంటి నిరీక్షణ కలిగి జీవించి దేవుణ్ణి మహిమపరుద్దాం. దేవుడు ఈ మాటలు దీవించనుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు. మీరు దయచేసిన నీ వాక్య తలంపులను మా హృదయంలో భద్రంగా దాచుకొని వాటిని నెమరు వేసుకుంటూ నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ నిరీక్షణతోనే లోకంలో జీవిస్తూ నిరీక్షణ కలిగిన మాటలు మాట్లాడుతూ ప్రభువా, నీ యొక్క పరలోక రాజ్యము చేరేంత వరకు కూడా విశ్వాసమును బట్టి మాకున్నటువంటి నిరీక్షణ ఎట్టుదో ఎరిగి అదే నిరీక్షణ గలవారమై జీవిస్తూ నేను మహిమపరిచే భాగ్యం మాకందరికీ మీరే దయచేయమని మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రాలు అర్పించి వినంత వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.